ప్రియులారు మనం చూస్తున్నది ప్రభుత్వం కలిసి మనం బ్రతుకున్నప్పుడు మనం గొప్ప జ్ఞానవంతులుగా అంటే జ్ఞానం మనం సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది. దేవుని యొక్క మాటలు మనం వినకూడదు, ధ్యానిస్తున్నకూడదు. ఆ వాక్యాన్ని బట్టి వాక్యం ద్వారా దైవ జ్ఞానములో మనం ఇంగ్రెస్ అవుతాయి అనమాట. ఇప్పుడు దైవ జ్ఞానములో ప్రియులారా మనం ఎదుర్కొనకూడదు. ఆనందం అంటే సంతోషం కూడా ఇంగ్రెస్ అవుతాయి అనమాట. సమాధానం కూడా ఇంగ్రెస్ అవుతాయి అనమాట. నెమ్మది కూడా ఇంగ్రెస్ అవుతాయి అనమాట. అలాగే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం సిల్వర్ గాని గోల్డ్ గాని ప్రియులారా బిజినెస్ చేసిన వారు మనం చూడవచ్చు. అంటే అది దాని వలన వచ్చిన ప్రాఫిట్ కంటే ప్రియులారా దైవ జ్ఞానములో ఎదుగుతున్న వ్యక్తులు ఇంకా దీవించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు గోడ్స్ విశ్రమ అనమాట. అంటే దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి, గోడ్స్ పవర్ కూడా యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో వాక్యంతో మన సమయం గడుపుతున్న కొలది తప్పకుండా ప్రియుల దైవ జ్ఞానములో మనం ఎదుగుతున్నాం అనమాట. దైవ జ్ఞానములో మనం ఎదుగుతున్నాం. కాబట్టి కొందరు మనకు సర్టిఫికేట్ ఇవ్వలేదాము. మనం చూస్తున్నాం లోకానుసారంగా మనం ఏదైనా చదివినప్పుడు సర్టిఫికేట్ కొందరు ఇస్తారు. ఇప్పుడు దేవునితో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ సర్టిఫికేట్ ఏమి దొరకలేని పరిస్థితి, అంటే మన చేతుల్లో అంటే చూసినట్టు సర్టిఫికేట్ లేదేమో, నో ప్రాబ్లం. కానీ ప్రియులరా మనం కాబట్టి సర్టిఫికేట్ బట్టి కాదు, సర్టిఫికేట్ మనుషులు కొంతమట్టుకు ఇస్తున్నాయి అనమాట. ఇప్పుడు 3 years కానీ 5 years కానీ కొన్ని కోర్సెస్ ఉంది, తర్వాత వారికి సర్టిఫికేట్ రాసి ఇస్తారు. ఓకే, మంచిది, తప్పు కాదు. కానీ దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రియులరా మనకు సర్టిఫికెట్ మనుషులు ఇవ్వకపోయినా పర్లేదు. ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, దేవ జ్ఞానములో మనం వెళ్తున్నప్పుడు ప్రియులరా బైబిల్ గ్రంథంలో మనకు చూడవచ్చు. 2వ కొరింథీయులు 3వ అధ్యాయం 1వ వచనములో ప్రియులరా మనం చూడవచ్చు. ఆమె అపోస్తలుడైన పౌలును పరిశుద్ధాత్మ దేవుడు వాడిన తర్వాత మీరు మా పత్రిక అని చెప్తుంది అనమాట. నేను అంటే కొందరు దేవుని యొక్క హై కోడింగ్, దేవుని యొక్క పిలుపు పొందిన పౌలు ప్రియులారా మనం చూస్తుంటే అపోస్తలుగా దేవుడు పిలిచామన్నమాట. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క స్థాయిలో దేవుడు పిలుస్తారనమాట. కొందరు దేవుడు అపోస్తలుగా పిలుస్తారు, కొందరు ప్రవక్తలుగా పిలుస్తారు, కొందరు సువార్తలు కాపలుగా బోధకులుగా దేవుడు పిలుస్తారు, కొందరు కీలి మినిస్టర్ చేయడానికి దేవుడు పిలుస్తారు, కొందరు సహాయం చేయడానికి రకరకాల విధంగా దేవుడు ప్రియులారా పిలుస్తారనమాట. ఒకటి నా పిలుపు ఏంటది, మీ పిలుపు ఏంటది అని ప్రియులారా మన పిలుపు ఏంటది అని మనం అర్థం చేసుకోవాలి. దేనికి వరకు ఏ ఒక్క ఆఫీస్ లో నేను అంటే దేవుడు ప్రాముఖ్యంగా నన్ను దేవుడు ఎన్నుకున్నారు, పిలిచారని గ్రహింపు ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవుడు వలన మనం పొందుకోవాలన్నమాట. లేదు కాబట్టి ఆ పిలుపులు ఎదురైనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ప్రియులారా చెప్తున్న మాట ఉంది. కొందరు ప్రియుల అపోస్తలుడైన పౌలు సేవ చేస్తున్నప్పుడు కూడా కొందరు అంగీకరించలేదు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కొందరు కానీ అపోస్తలు అని ప్రియులారా అపోస్తలు కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రియులారా చెప్తున్న మాట ఉంది, మీ నుండి మాకు సర్టిఫికేట్ అవసరం లేదు, మాకు సర్టిఫికేట్ మీరే అనమాట. ఎందుకంటే క్రిస్తు పత్రులుగా మీరు ఉన్నామన్నమాట. లేదు ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం వాక్యాలు ప్రియులారా మనం చెప్తున్నప్పుడు ఏమవుతుంది, వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు అల్లెలు రాస్తారనమాట. దేవునికి వారిని క్రిస్తు పత్రులుగా తయారు చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభువును చూస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక అపోస్తలు పిలుపు ఉండే ఒకసారి అయినా ప్రభువును చూస్తే అనుభవం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఒకసారైనా దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది హై కాలింగ్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చెప్పిన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే బంగారం వెండి గాని అదంతా దాని వాళ్ళని వచ్చిన ప్రాఫిట్ కంటే మన దేవ జ్ఞానములు ఎదుగుతున్నప్పుడు దానికంటే ప్రియులారా ఇన్కమ్ వస్తాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుదాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ప్రియులారా 14వ వచనములో ఆ మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే
యేసుక్రీస్తుతో జీవం గల దేవునితో ప్రియులారా మనం సమయం గడుపుతున్న కొలది మన ఫైనాన్షియల్ ఏరియా కూడా తప్పకుండా ప్రభు దీవిస్తాడనమాట. అంటే ఇప్పుడున్న దానికంటే ఇంక్రీజ్ అవుతాయని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునితో కలిసి ఉన్న బ్రతుకుల్లో ప్రియులారా మనం తగ్గిపోవద్దు అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మనం అన్ని ఏరియాలో దేవుడు ప్రియులారా మనం హెచ్చిచ్చే దేవుడని సత్యం ప్రియులారా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ప్రియుల 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు లాంగ్ లైఫ్. అంటే మనం భూమిలో దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రియులరా దేవుని చిత్తానుసరంగా దేవునితో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు లాంగ్ లైఫ్ ప్రియులరా జీవం గల దేవుడు నాకు మీకు అనుగ్రహిస్తాడనమాట. అది మాత్రం కాకుండా రిచెస్ అండ్ హోనర్ అంటే రిచెస్ అంటే ఫైనాన్షియల్ కూడా ప్రియుల గొప్ప స్థాయి, దానితో పాటు గొప్ప ఘనత కూడా వస్తాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం చూసాము ఒకవైపు శ్రమలు ఉంది, నిందలు ఉంది, అవమానాలు ఉంది క్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు. ఇంకొక వైపు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే లాంగ్ లైఫ్ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఫైనాన్షియల్ గా గొప్ప స్థాయికి కూడా దేవుడు లేవనెత్తాడు. అంటే గొప్ప ఘనత గొప్పగా ప్రియులారా మన దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రణాళికలో అది ఉంది అనమాట. దేవుని యొక్క చిత్తంలో అది ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫైనాన్షియల్ కూడా దేవుడు ప్రియులారా మనం ఎందుకు ఎక్కువ ప్రియులారా మనం దీవించినప్పుడు దేని కొరకు కానీ సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఫైనాన్షియల్ గా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే టెస్ట్ ఉంది అనమాట. టెస్ట్ ఉంది. కాబట్టి దేవుడు మనకు 1000 రూపాయలు కానీ 10,000 కానీ 1 lakh కానీ లేదంటే 10 lakh కానీ లేదంటే 1 crore కానీ ఎంత దేవుడు ప్రియులారా మనకు ఇచ్చినా కానీ దానిలో మనం ఫెయిత్ఫుల్ చూపాలి అనమాట. అది మాత్రం కాకుండా ప్రాముఖ్యమైన ఉద్దేశం మన అసలు తెరచడం. అది మాత్రం కాకుండా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రియులారా మనం వాడుకోవాలి అనమాట. దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు మనం నమ్మకంగా వాడుకోవాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది, దేవుని రాజ్యం ప్రియులారా నా ద్వారా మీ ద్వారా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి లాంగ్ లైఫ్ అండ్ రిచెస్ అండ్ హోనర్ ఇదంతా కూడా ప్రియులారా మన జీవం గల దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మన జీవంలో అదొక అనుభవంగా మార్చబడుతుంది.